ఎంతసేపు బ్యాగు పెట్టుకొని విపరీతమైన పెయిన్ వస్తుందండి. ఈ ఏరియాలో మనకు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, ఈ ఏరియాలో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేదార్నాథ్ వెళ్ళాలన్నా, తుంగనాథ్ వెళ్ళాలన్నా, జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలన్నా ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం అయితే ఈ వీధిలోనండి మనకు రూములు కావాలంటే పర్ డే వచ్చేసి 1000లో దొరుకుతుంది, 2500లో కూడా దొరుకుతుంది. మనం మాట్లాడితే ఇక మనం తగ్గించే ఒక 500 అలాగే తగ్గించే ఇస్తారు వీళ్ళు. మొత్తం ఇంటీరియర్ రూమ్స్ దొరుకుతాయి ఇక్కడ మనకు, అన్ని ఏసీ రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ మొత్తం బాగానే ఉంటాయి ఇక్కడైతే మొత్తం. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. నాకైతే ఈ వీధిలో ఎందుకు తిరుగుతున్నాను అనిపిస్తుంది. అసలు ఇంత ఘోరంగా ఈ వేడి అనేది మాత్రం వదిలిపెట్టట్లేదు అసలు. ఇక్కడ పాప వాళ్ళు పిలిచి అడిగారండి, ఏ ఊరు సార్ మీద అని చెప్పేసి. హైదరాబాద్ అని చెప్పా. బ్లాక్ చేస్తారంటే అవునని చెప్పా. ఎక్కడని చెప్పారు వాళ్ళు, హైదరాబాద్ నుంచి అని చెప్పా. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా మంచి మాట్లాడారు. అయితే వాళ్ళు గిట్టేమన్నారంటే కొంచెం మాకు కూడా కొంచెం అది మాది లాడ్జ్ ఉందండి, కొంచెం అది కూడా చూపెట్టమంటే సార్ చూపిస్తా అని చెప్పా. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ఇక వద్దులేదు సార్ ఇక అని చెప్పి మళ్ళీ వాళ్ళు కొంచెం ఏదో వాళ్ళ సార్ వచ్చారంటే అర్జెంట్ అని చెప్పి వెళ్ళారు. సరే ఓకే అని చెప్పేసా. అయితే ఇప్పుడు ఇటు బయలుదేరా. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేనైతే మరి ఇంకా ఇటు సైడు ఇది తుంగనాథ్, కేదార్నాథ్ అటు వెళ్ళాలనుకుంటా, కాశ్మీర్కి వెళ్ళని చెప్పా. అంటే ట్రైనా సార్ అని చెప్పారు. అవునని చెప్పా. సరే సార్ మంచిదని చెప్పారు వాళ్ళు. సరే ఓకే అని చెప్పి ఇక చేయి కలిపాం, సెకండ్ ఇచ్చుకున్నాం. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పారు. మంచి రెస్పెక్ట్ అయితే దొరికింది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారండి, మంచి మర్యాద ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు. అసలు నాకైతే వీళ్ళ మంచితనాన్ని చూసి నేను ఫిదా అయిపోతా. అసలు నాకైతే అది కూడా మాత్రం చాలా బాగా నచ్చుద్దండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అదైతే ఇది సరాయి ఖాళీకా వీధి అండి. ఇది లోపలికైతే వచ్చాం. ఇక్కడ మొత్తం బిల్డింగ్లు మాత్రం మొత్తం బీభత్సంగా ఉన్నాయి. బిల్డింగ్లు అయితే తలక ఎత్తి చూపెట్టినా కూడా కనబట్టలేదు. బిల్డింగ్లు అయితే అంత ఎత్తులో ఉన్నాయి. మొత్తం 4 అంతస్తులు 5 అంతస్తులు మొత్తం. ఇక్కడ ఇది ఒక మార్కెట్ అనమాట. ఇక్కడైతే అన్ని కూరగాయలు, కిరాణా షాపులు వగేరా అన్ని దొరుకుతాయి ఇక్కడైతే. ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ బర్గర్ అనమాట, బర్గర్ చేస్తారు ఇక్కడ. పానీపూరి, కచోరీలు అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. ఆల్ రౌండ్ ఇక్కడ బీట్రూట్ అంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి అనుకోండి. ఇది మార్కెట్. ఈ ఏరియాలో అయితే మొత్తం సందులలో ఉందన్నమాట మార్కెట్. ఎక్కడ చూసుకున్నా ఎక్కువ శాతం అయితే సందులలో ఉంటుంది మార్కెట్. గల్లీ తిరగాలన్నమాట. ఏమైనా కూరగాయలు తీసుకోవాలన్నా, ఇది తీసుకోవాలన్నా, మనం ఈ ఐటమ్ తీసుకోవాలని ఇక్కడ సాయి ఖాళీకా వీధి అనమాట. కరెంట్ అయితే ఇప్పుడైపోయిందండి, చీకటిగా ఉంది. కరెంట్ ఇప్పుడైపోయింది జస్ట్. మళ్ళీ కరెంట్ వచ్చేసింది, ఎమ్మటి వచ్చేసింది. పోయినా జస్ట్ ఒక సెకండ్కి కరెంట్ వచ్చేసింది. ఇక్కడైతే భలే బాగుంది. నేను కరెక్ట్గా చౌరస్తాలో నించున్నా. ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు. కరెక్ట్గా చౌరస్తా సెంట్రల్ నుంచి భలే చిన్నగా ఉంది ఇక్కడ. సందులు అయితే చౌరస్తా చాలా చిన్న చౌరస్తా అనమాట ఇది. మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. కిలో కిత్నా భయ్యా? 60 రూపాయ కిలో వచ్చేసి 60 రూపాయలు. ఏంటంటే మామిడి పండ్లు. ये रसाला है ना? दशहरी। हाँ इधर दशहरी बोलते हैं। दशहरी बोलते हैं। आंध्रा से हो आप? हाँ దసరి బోల్తే అంట ఇసుకు. ఇక్కడ అంటే మన సైడ్ ఏమో రసాలు అంటామండి, ఇటు సైడ్ ఏమో దసరి చెప్తారంట. దసరి ఏది రసాలకు దసరి అంటారు ఇక్కడ. వీళ్ళ భాషలో వచ్చేసి అంటే ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి దసరి అంటారంటండి రసాలకు. మన సైడ్ మాత్రం రసాలు అంటాం, కానీ ఇక్కడ సైడ్ మాత్రం దసరి అంటారంట. రసాలకు దసరి అంటారంట. నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ దసరి అనే పేరు మాత్రం. నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భాషల పేరు వేరుంటుంది, మన భాషల పేరు వేరుంటుంది కదా. మనకెళ్ళి ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కానీ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మనకెళ్ళి మన భాషకి వెళ్ళి ఎలా మాట్లాడతారంటే రసాలు, కొబ్బరి ఏదో చాలా రకాలు ఉంటాయి కదా పళ్ళ పేర్లు. ఆ పేర్లు మనం వాడతాం. కానీ ఇటు సైడ్ మాత్రం దసరి అంటే దసరి బోల్తే ఇసుకు. బ్రదర్ दशहरी बोलते हैं। और क्या बोलते हैं? दशहरी बोलते हैं। खाली एक ही नाम है? इसको दशहरी बोलते हैं। और बैंगन पेली और मोटा मोटा रहता ना, मोटा वाला लाल वाला लंगड़ा విన్నారండి బంగన్ పల్లికి ఇటు సైడ్ లంగడా అని చెప్తారంట. లంగడా బోల్తే ఇద్దరు బోలో ఫిర్కో బోలో లంగడా బోల్తే కాదు బంగన్ పెళ్లికు. నేను పరేషాన్ అవుతుందండి. అచ్చా అచ్చా బెంగన్ పెళ్లికి లంగడా అంటారంట అండి. ఇది భలే గమ్మత్తుగా ఉంది పేరైతే. నాకే మీకు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు విన్నారు కదండి
బెంగనపల్లి మామిడి పండుగ ఇక్కడ లంగడా అని చెప్తారంట. రసాలకు ఏదో పేరు చెప్పాడు, అది మళ్ళీ మర్చిపోయింది నెమ్మది. దసరి అని చెప్తారంట, రసాలకు దసరి అని చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బెంగనపల్లికి లంగడా అని చెప్తారంట. నాకైతే ఏదో ఒకటి మళ్ళీ జోక్ అనిపిస్తుంది. అయ్యేం పేర్లు ఇదేం పేర్లు, నాకైతే పండ్ల గిట్ట ఎన్ని విధాల పేర్లు ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ తిరిగి వీళ్ళకి అడిగితే కానీ మనకు తెలిసి రావట్లేదు ఇవన్నీ. కానీ విచిత్రంగా ఉంది కదా. లంగడ ఏంటంటే లంగడ అంటే ఎవరికి అంటారు? ఇప్పుడు కుంటోళ్లకు వాళ్ళకు లంగడ అంటారు, హిందీలో లంగడ అంటారు కుంటోళ్లకు. మన దాంట్లో కుంటూరు అవిటి వాళ్ళు కుంటి వాళ్ళు అంటారు. అంటే తప్పుగా అనుకోకండి, చెప్తున్నా, దాని పేరు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ బెంగనపల్లి పండుగ అంటే లంగడా అని చెప్తారంట. అయితే నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ నాకైతే ఒకటైతే అసలు అర్థం కావట్లేదండి, ఈ వేడికి మాత్రం తట్టుకోలేకపోతున్నానండి. ఒకటి వేడి, ఈ చెమట, తర్వాత ఈ బ్యాగ్, ఈ నా మెడ నర లాక్కుపోవటం, ఈ అసలు పెయిన్. కానీ తప్పదు, ఏం చేస్తాం ఇక మన పని మనం చేయాలి, తప్పక చేయాల్సిందే, తప్పదు కదా మరి. అది లేకపోతే, ఈ బ్యాగ్ లేకపోతే, బట్టలు లేకపోతే మనకు కావాల్సినటువంటి మనకు అవసరానికి వచ్చే వస్తువులు మన దగ్గర లేకపోతే ఎలాగంటే ఇబ్బందే కదా. కానీ ఇంత పరువులు అనుకోలేదు. అసలు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఒక రెండు జతల బట్టలు, ఓ 2 అండర్వేర్లు అయ్యి అనుకున్నా. కానీ చెద్దరు, మళ్ళీ ఇంకోటి ఏంటి చలికోటు, ఇప్పుడు మనకి వేసుకుంటాం కదా ఈ జాకెట్, చలి జాకెట్లు ఒక 2 ఉన్నాయి, ఒక 3 ప్యాంట్లు ఉన్నాయి. ఇవి ఇంత బరువు అయితే అనుకోలేదు నేనైతే. చాలా టూ మచ్ వెయిట్ ఉందండి. నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ భుజాలు అలవాట్లేదు కదండి, అలవాట్లేని పని కాబట్టి ఎప్పుడు ఇలా బ్యాగ్ ఇలా వేసుకొని ఎప్పుడు ట్రావెలింగ్ చేయలేదు. ఇక ఇంత వెయిట్ వేసుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం మెడ నర లాగేస్తున్నాయి. తర్వాత ఈ భుజాలు మాత్రం బాగా పెయిన్ వచ్చేస్తున్నాయి అనమాట. కాకపోతే ఇక అలవాటు అవ్వాలి కూడా, తప్పదిగా చేయాల్సిందే. ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మెట్రో రైలు నుంచి టచింగ్ ఉందండి. అక్కడి నుంచి కలిపారనమాట. అది అక్కడ కలిపి దానికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలాగా ఇగో ఈ రైల్వే స్టేషన్కి అటాచ్ చేస్తున్నారండి. అంటే మరి రోడ్లకే తీశారు. మరి రోడ్ ఎందుకు అంటే మరి పబ్లిక్ అయితే వాకబుల్ కోసం మరి దేనికనేది అయితే తెలియట్లేదు. కానీ మెట్రో నుంచి దీనికి అటాచ్ చేశారన్నమాట ఈ ఫ్లైఓవర్. చూస్తున్నారు కదండి, అది ఇంకా కలపలేదు, మరి ఎప్పుడు కలుపుతారో తెలియదు. అంటే ఇప్పుడు అక్కడ భవనం కనిపిస్తుంది కదా, దానికి అటాచ్ చేస్తారనమాట ఈ ఫ్లైఓవర్. దానికి ఇదండి ఇక్కడికి అటాచ్ చేద్దాం అన్నమాట. ఇది నేనైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసా. ఇక్కడ మనం ట్రైన్ మళ్ళీ బుక్ చేసుకోవాలి. ట్రైన్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇది. అచ్చా సింగల్ రాజ్పూత్ ఫ్రమ్ ఎంపీ. ఏదో పేరు చెప్పాడు, సింగల్ రాజ్పూత్. नाम क्या है? टिंकल राजपूत। टिंकल राजपूत जी। कहाँ से हो आप? ग्वालियर एमपी मुरैना। ग्वालियर एमपी मुरैना से, ग्वालियर से जी। अच्छा जी, यहाँ पे क्या करते? यहाँ पे जॉब करते हैं। क्या का जॉब करते? होटल लाइन में। होटल लाइन में मतलब? श्री श्याम लीला पैलेस। श्री श्याम लीला पैलेस जी। अच्छा का तो लार्ज जी रूम, वो जो रूम है उसको लार्ज बोलते ना? अच्छा, లార్జ్ లో పని చేస్తాడంటండి అబ్బాయి. अच्छा अच्छा, ओके ओके ओके, थैंक यू, सी यू, ओके बाय, ओके बाय, सी यू, थैंक यू. అబ్బా మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసారండి. లోపలికి అయితే వెళ్దాం. నాకైతే చాలా విపరీతంగా పెయిన్ అయితే ఉంది. గుంపు కూడా చూడండి అందరూ. సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ थैंक यू. ओके बाय, सी यू, ओके बाय, सी, थैंक यू. सबने लाइक करो, बोलो लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो, घंटा बटन दबाओ. हाँ, घंटा बटन दबाओ. ओके बाय, सी, थैंक यू थैंक यू. अच्छा भाई, मिलेंगे. चाय? हाँ, चाय पीएंगे. चाय है क्या? ఒక టీ అయితే తీసుకుందామండి, కొంచెం ఎనర్జీ కోసం. మీరు నమ్ముతారు నమ్మరు, ఇక చెప్పుకున్నా కూడా బాగోలేదండి. ఎంత చెప్పినా ఎంత కష్టపడ్డా కూడా నాకైతే లైకులు రావు, ఈ సబ్స్క్రైబర్లు పెరగరు. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి మరి, నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏమన్నా అర్థం కావట్లేదు. ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ఖర్చు పెట్టుకుని తిరిగినా కూడా అసలు అంత వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అంత వేస్ట్ అనండి. కానీ బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినా కూడా ఇక తప్పదు, చేయాలని చెప్పి చేస్తున్నా, ఇక తప్పదు.
టీ అయితే తీసుకున్నాండి. మీరు నమ్ముతారు నమ్మరో కానీ పెట్టిన కాడి నుంచి అయితే ఈ 2 నెలలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, అంటే చాలా అప్సెట్ అయిపోయా. ఎందుకంటే కావట్లేదు, రావట్లేదు. సంవత్సరం దాటిపోయిందంటే దాదాపు సంవత్సరం వస్తుంది. ఎంత బాధపడ్డా కూడా నాకు ఎలిజిబుల్ అవ్వట్లేదు, ఏం కావట్లేదు. ఎంత కష్టపడ్డా కూడా ఇంత దూరం వెళ్ళి ఇండియా మొత్తం తిరిగి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని నాలో కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయని చెప్పి తెలుసు, కొన్ని ఉన్నాయని చెప్పి తెలుసు, కొన్ని కాదు చాలా వరకు ఉందని చెప్పి తెలుసు. కాకపోతే ఎంతైనా కూడా ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పనికిరాని వీడియోలు పెడుతుంటే లక్షల లైక్లు, వ్యూస్లు ఎన్ని వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. లక్షల మీద నేను ఒక చిన్న డ్యాన్స్ అవుతుంది, అదొకటి చూస్తే దాదాపు 10 మిలియన్ దాటిపోయిందండి. తర్వాత ఫేస్బుక్ లో కొన్ని చూసా, అంటే బూతులు ఉంటాయి అనమాట కొన్ని. అంటే వాళ్ళు తెలుసుగా, మీ అందరు తెలుసు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఎలా వేస్తారు, ఆ వాటిలలో చూస్తుంటే మాత్రం చాలా టూ మచ్ గా ఉంది. అలాంటిది వాళ్లకు 10 మిలియన్స్, సారీ, ఆ 2 మిలియన్స్, 3 మిలియన్స్, 4 మిలియన్స్ అలా వెళ్ళిపోతుంది. నేను ఇంత మంచిగా టెంపుల్స్ మంచి వీడియోలు ఇప్పటిదాకా నా వీడియోలు అయితే మాత్రం బూతు లేదు, ఏ ఒక్కటి కూడా నేను గలీజుగా చూపెట్టలేదు ఇప్పటిదాకా. దాదాపు నేను సంవత్సరం నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా, గింత కూడా బూతు లేకుండా చూపిస్తున్నా టెంపుల్. అంటే నాకు వచ్చింది, నాకు తెలిసింది నేను చూపిస్తున్నానండి. కాకపోతే నాకేందంటే ఇన్ని రోజులు నాకు ఎలా మాట్లాడాలి, ఏంది దానికి ఎలా అని చెప్పేసి అంత జనరల్ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే కంటిన్యూ అదే పని చేస్తూ ఉంటే అన్ని తెలుస్తూ ఉంటాయి, మనకు తెలిసి వస్తుంది. ప్రతి ఒక్కటిలో కూడా అది అనుభవం ఉంటుంది కాబట్టి అరే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలండి. అరే అతను కొత్త పెట్టాడు అనుకుంటా, బాబా అతను కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం, సహకరిద్దాం ఇలా అని చెప్పేసి ఉండాలండి. ఎందుకంటే మీరు కూడా సపోర్ట్ చేయాలి కదండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇక కొంతమంది రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు, కొంతమంది కొంచెం ఎందుకంటే తెలియని అమాయకత్వంతో చేస్తారండి. అది నేను చేసేది, అర్థమైంది కదండి. ఒకవేళ మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, ఇప్పటిదాకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా ఎలిజిబుల్ కాలేదు, మానిటైజేషన్ రాలేదు, ఏం రాలేదండి. అది ఓకేనండి.